బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు హైదరాబాద్ సహా పరిశ్రమ ప్రాంతాలు, ఇండియాలో మాత్రమే షూటింగ్ జరుపుకున్న అఖండ టీం తొలిసారి విదేశాల్లో కొత్త షెడ్యూల్ షురూ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ జార్జియాలో జరుగుతుంది. దీనిలో భాగంగా బాలయ్యపై ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇది సినిమాకే హైలైట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్ అని సమాచారం. ఈ ఫైట్ ఫారెన్ ఫైటర్స్ మధ్యలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. చాలా మంది ఈ సీక్వెన్స్లో పాల్గొంటారని, చాలా క్రియేటివ్గానూ ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందంటున్నారు. అలాగే ఇదే సీక్వెన్స్లో బాలయ్య సెకండ్ రోల్కి సంబంధించిన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందట. బాలయ్య పాత్రకు సంబంధించిన ఇప్పటి వరకు అఘోర పాత్ర మాత్రమే హైలైట్ అయింది. మెయిన్ లీడ్ అదే కావడంతో అఫీషియల్ లీక్ అయ్యాయి. కుంభమేళలో ఆ పాత్రపై ఎన్నో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే రెండో పాత్రకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి లీక్ రాలేదు. జార్జియా షెడ్యూల్ కారణంగా ఆ పాత్రకు సంబంధించిన విషయం బయటకు రావడంతో ఇకపై మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్న ఆసక్తి మొదలైంది. అఖండాలో తొలి రోల్ కూడా పవర్ఫుల్గానే డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో భాగంలో ఇంకో రేంజ్లో ఉంటుంది అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమా రిలీజ్ని ఇప్పటికే ప్రకటించారు. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వాయిదా పడితే గనుక దసరా సందర్భంగా అక్టోబర్లోనే రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బాలయ్యపై వినిపిస్తుంది. నిజానికి బాలయ్య సినిమా 2 షేడ్స్లో మాత్రమే, అంటే దాదాపు 2 లుక్స్లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తుంది. కానీ బోయపాటికి మరో ప్లాన్ కూడా ఉందట. ఎవరూ ఊహించని విధంగా బాలయ్యపై 3 లుక్లు కూడా ఉందని తెలుస్తుంది. ఇది కూడా ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇచ్చే రేంజ్లో ఉంటుందంటున్నారు. మరి ఈ లుక్పై టాక్ ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి. బాలయ్య బర్త్డే కానుకగా జూన్లో ఈ టీజర్ రిలీజ్ అవుతుందంటున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్గా వస్తున్న అఖండ 2పై కనీ విని ఎరగని రీతిలో అంచనాలు ఉన్నాయి. ఈ హైప్కు తగ్గట్టుగానే మేకర్ సాలిడ్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఎవరూ ఊహించని విధంగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య 2 షేడ్స్లో మాత్రమే, అంటే దాదాపు 2 లుక్స్లో మాత్రమే కనిపిస్తారని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. అయితే బోయపాటి ఎవరూ ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇస్తున్నాడట. బాలయ్య 3వ లుక్ కూడా ఉందని తెలుస్తుంది. ఇది కూడా ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇచ్చే రీతిలో ఉంటుందని టాక్. మరి ఈ విషయం ఎప్పుడు రివీల్ అవుతుందో చూడాలి. ఈ సినిమా టీజర్ జూన్లో బాలయ్య బర్త్డే కానుకగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.